నూతన దిశ. మరి మోదీ గారు అంటున్నారు నూతన దిశ. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ శక్తివంతమైన ప్రసంగం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చారిత్రక మైలురాయి అన్న వ్యాఖ్య. మరి వికసిత్ భారత్కు మహిళల భాగస్వామ్యం కీలకం. 30 ఏళ్ల ఆలస్యంపై గత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు. మరి విపక్షాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని మహిళా లోకం క్షమించదు అంటూ హెచ్చరిక. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై దృఢ సంకల్పం అనేటటువంటిది ఒక వార్త మన కల్చర్ చేస్తూ ఉంది. మరి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగినటువంటి చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బిల్లును దేశ చరిత్రలో ఒక కీలక మలుపుగా అభివర్ణించిన ఆయన మహిళలకు రాజకీయ అధికారాన్ని కల్పించడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మరి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మహిళల భాగస్వామ్యం తప్పనిసరని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తా ఉన్నది. ప్రసంగంలో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై గతంలో జరిగినటువంటి ఆలస్యాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి ప్రధాని ఇది దాదాపు 3 దశాబ్దాల క్రితమే అమల్లోకి రావాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. మరి గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల మహిళలు రాజకీయ అవకాశాలను కోల్పోయారని వ్యాఖ్యానించారు. మరి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. మహిళల సామర్థ్యాన్ని వివరించిన ప్రధాని వారు ఇప్పటికే విద్య, వైద్యం, సాంకేతిక రంగాలు, వ్యాపారం, క్రీడలు వంటి అనేక రంగాలలో విశేష ప్రతిభ చూపుతున్నారని కూడా గుర్తు చేశారు. గ్రామ స్థాయి పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లు విజయవంతంగా అమలవుతున్నాయని, దీనివల్ల మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెరిగాయని అన్నారు. అదేవిధంగా పార్లమెంటు మరియు అసెంబ్లీల్లో కూడా మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తే దేశ పాలనలో సానుకూల మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. మరి విపక్షాల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై భయంతోనే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరి మహిళా రిజర్వేషన్కు అడ్డుపడే వారిని ప్రజలు, ముఖ్యంగా మహిళలు క్షమించారని ఘాటుగా హెచ్చరించినట్లు కూడా ఒక వార్త మనకు ఆల్చల్ చేస్తూ ఉన్నది. ఇగో నేను ఒక్కటి చెప్తా, ఏమనుకోద్దు మహిళా సోదరిమణులు, అమ్మలు, అక్కలు అంతా కూడా మీరు ఏమనుకోద్దు. నిజంగా మహిళలు ఈ భారతదేశంలో స్వచ్ఛతగా ఉన్నారు. 10% మాత్రమే పొల్యూట్ అయినరు, 90% బాగున్నారు.